ఇది భగవద్గీతలో అత్యంత కీలకమైన మలుపు. శంఖారావాలు ముగిశాయి. యుద్ధం మొదలవడానికి క్షణాల సమయం మాత్రమే ఉంది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే యుద్ధం ప్రారంభించే ముందు తనతో తలపడబోయేవారెవరో ఒకసారి చూడాలని అర్జునుడికి అనిపించింది. అర్జునుడు తన సారథి అయిన కృష్ణుడితో ఇలా అన్నాడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. అంటే, ఓ అచ్యుత, రెండు సైన్యాల మధ్యలో నా రథాన్ని నిలుపు. ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో నేను ఎవరితో పోరాడాలో ఒకసారి చూస్తాను అని కోరాడు. కృష్ణుడు మందహాసంతో రథాన్ని ముందుకు నడిపాడు. కృష్ణుడు రథాన్ని తీసుకువెళ్లి సరిగ్గా ఎక్కడ నిలపాడో తెలుసా? భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర కౌరవ ప్రముఖులు ఎక్కడైతే ఉన్నారో సరిగ్గా వారి ఎదురుగా నిలపాడు. నిలిపి, అర్జున, ఇక్కడ ఉన్న కురువంశీయులను చూడు, పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ అని అన్నాడు. కృష్ణుడు అలా అనడంలో ఒక గూఢార్థముంది. రథాన్ని మధ్యలో నిలపడమంటే మన జీవితంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపులా ఏముందో ఒకసారి నిశితంగా పరిశీలించడం. కాని ఆ పరిశీలన అర్జునుడిలో ఎలాంటి మార్పు తెచ్చింది? ఉత్సాహంగా ఉన్న వీరుడు ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయాడు? అది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.